సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతిష్టాత్మకమైన ఇన్నోవేషన్ డిజైన్ మరియు ఎంటర్ప్రీనియర్ బూట్ క్యాంప్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ హేమచంద్ర తెలిపారు. కేంద్ర విద్యాశాఖకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించబడనుంది. ఈ బూట్ క్యాంపులో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల నుంచి మొత్తం 259 మంది విద్యార్థులు పాల్గొననున్నారని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలుస్తుంది అని తెలిపారు. విద్యార్థుల్లో ఆవిష్కరణ దృక్పథం, డిజైన్ థింకింగ్, వ్యాపార దృష్టి పెంపొందించే లక్ష్యంతో ఈ బూట్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ప్రాక్టికల్ సెషన్స్, మెంటరింగ్ కార్యక్రమాలు, నిపుణుల ఉపన్యాసాలు నిర్వహించి విద్యార్థులకు ప్రాయోగిక పరిజ్ఞానం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 2023లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిజైన్ కెన్ బి ద గ్రేటెస్ట్ చేంజ్ ఏజెంట్ ఫర్ డెవలప్మెంట్ అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రస్తుతం మొదటి దశలో రాష్ట్రంలో 2 కాలేజీల్లో ఈ బ్యూట్ క్యాంప్ నిర్వహించబడుతుండగా అందులో సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల కూడా ఎంపిక కావడం గర్వకారణమని ప్రిన్సిపల్ హేమచంద్ర తెలిపారు. ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఈ బూట్ క్యాంప్ ని కంప్లీట్ గా 5 రోజుల పాటు 3 సంస్థలు కలిపి సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, అలాగే ఏఐసిటిఈ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేషన్ వాళ్ళ ఇన్నోవేషన్ సెల్ వాళ్ళు కలిసి నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి అంటే 10 రాష్ట్రాల నుంచి 250 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. డిజైన్ థింకింగ్ మీద సెషన్స్ కండక్ట్ చేస్తామండి. అలాగే మెంటారింగ్ సెషన్స్ ఉంటాయి. ఇందరుందిన ఇండస్ట్రీస్ అండి, ఆ ఇండస్ట్రీస్ నుంచి నిపుణులు వచ్చి విద్యార్థులతో వాళ్ళ ఆలోచనలు పంచుకుంటారు. అలాగే విద్యార్థులు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని ఈ బూట్ క్యాంప్ ద్వారా కనుక్కొని దాన్ని వీలైతే వ్యాపార దృష్టితో ఆలోచించి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అవసరమైన సాయం కూడా చేస్తామండి. సో ఇదేంటంటే బియాండ్ క్లాస్ రూమ్ కాన్సెప్ట్ సార్. ఇది అంటే క్లాస్ రూమ్లో ఉన్న రెగ్యులర్ క్లాసెస్ లాంటిది కాకుండా మేము బియాండ్ క్లాస్ రూమ్ వెళ్ళి పిల్లలకి వాళ్ళ ఆలోచనని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి సహాయపడే ఒక కార్యక్రమం. దీనికి లోకల్లో మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇనాగ్రల్కి ఇన్వైట్ చేశామండి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఇన్నోవేషన్ సెల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్నోవేషన్ ఆఫీసర్ గారు వస్తున్నారు. అలాగే మనకి వాధ్వాని ఫౌండేషన్ నుంచి 2 ఎక్స్పర్ట్స్ వస్తున్నారండి. వాళ్ళు ఈ 5 రోజుల పాటు విద్యార్థులతో ఉండి అవసరమైన వాళ్ళకి నైపుణ్యాన్ని అందిస్తారండి. క్లాస్ రూమ్లో వాళ్ళు థియరీ నేర్చుకుంటారు. ఆ థియరీ కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ లెర్నింగ్ అనేది ఉండాలి. సో అందుకని ఏం చేస్తామంటే సమాజంలో ఉన్న ప్రస్తుత సమస్యలని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ సమస్యలను అక్కడ డిస్కస్ చేస్తారు వాళ్ళు ఎవరు నిపుణులు. సో వాళ్ళు డిస్కస్ చేసి దానికి సొల్యూషన్స్ ఐడెంటిఫై చేస్తారు. సొల్యూషన్స్ ఐడెంటిఫై చేసి డిజైన్ థింకింగ్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేసి సొల్యూషన్స్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా చేస్తారండి. రాష్ట్రంలో ఈ ఫేజ్లో ఓన్లీ 2 కాలేజీలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. అందులో సంస్కృతి ఒకటి కావడం మాకు గర్వకారణం.